హోలీ పండుగ రోజు కాకినాడలోని సుబ్బారావు నగర్లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపేసిన తండ్రి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోటీ ప్రపంచంలో పిల్లలకు భవిష్యత్తు లేదని సూసైడ్ నోట్ రాశాడు. రైట్. కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి తండ్రి కూడా సూసైడ్ చేసుకున్న ఘటన హోలీ పండుగ రోజు వెలుగు చూసింది. పిల్లల చేతులు కాళ్ళు కట్టేసి తండ్రి నీళ్లలో ముంచి చంపేసినట్టుగా తెలుస్తుంది. అనంతరం తండ్రి కూడా చంద్రకిషోర్ ఆత్మహత్య చేసుకుని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పోటీ ప్రపంచంలో పిల్లలకు భవిష్యత్తు లేదని సూసైడ్ నోట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఇక బిడ్డలను కంటికి రెప్పల కాపాడాల్సిన తండ్రి కాలకేయుడిగా మాట్లాడు అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమేశాడు. కాళ్ళు చేతులను తాళ్లతో కట్టేసి నీళ్ల బకెట్లలో తలలు ముంచి ఊపిరి తీశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం, సొంతిల్లు, మంచి కుటుంబం ఉన్నా ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని, దీంతో వారిని చంపేసినట్టు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. హోలీ పండుగ రోజు కాకినాడలోని సుబ్బారావు నగర్లో జరిగిన ఈ దారుణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ భాగ్యశ్రీ. ఏదైతే కన్నబిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కాలయముడిగా మారిన సంఘటన అయితే కనుక కాకినాడలో అయితే చోటు చేసుకుంది. అత్యంత క్రూరంగా అయితే కనుక తన ఇద్దరు బిడ్డల్ని కూడా తండ్రి కాళ్లకు చేతులకు కూడా తాళ్లు కట్టేసి నీళ్లున్న బకెట్లో తలల ముంచి ఊపిరాడకుండా చంపేసిన పరిస్థితి కనుక కాకినాడలో కలకలం రేగుతుందనే చెప్పొచ్చు. ఇది కూడా ఒక హోలీ పండుగ రోజున ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం అయితే కూడా అందరిలోని కూడా ఒక తీవ్ర మానసికంగా ఇబ్బంది కలిగించే పరిస్థితి కూడా తలొచ్చిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే ఆ తండ్రి కూడా ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి సొంత ఇల్లు ఆర్థిక ఇబ్బందులు లేనప్పటికీ కూడా కేవలం తన బిడ్డలు ఇద్దరు కూడా పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాలేరేమో అనే కాన్సెప్ట్ తోటే నేను వీరిద్దరిని చంపేశాను అన్నట్లుగా ఆయన కూడా సూసైడ్ నోట్ ను ఆయన ఇంట్లో పెట్టారు. ప్రధానం చూస్తే ఓఎన్జీసీలో ఒక అసిస్టెంట్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్, ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన వాసుపల్లి చంద్రశేఖర్ గా గుర్తించారు. ఆయన కాకినాడ వాకలపూడిలోని ఓఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంటెంట్ గా అయితే పనిచేస్తారు. హోలీ రోజునైతే హోలీ పండుగ ఉందని చెప్పేసి తన భార్య తనుజ, ఇద్దరు పిల్లలు అంటే 1వ తరగతి చదువుతున్న జోషులు, అలాగే యూకేజీ చదువుతున్న నిఖిల్ ఇద్దరు కుమారులను కూడా అక్కడికి హోలీ పండుగ తీసుకెళ్లి ఆ హోలీ పండుగలో భార్య నుంచి పిల్లలకి యూనిఫామ్ కి కొలతలు ఇవ్వాలని చెప్పేసి 10 నిమిషాల్లో వస్తాను ఎక్కడే ఉండని చెప్పి భార్య తనుజను అక్కడే ఉంచి ఇంటికి తీసుకొచ్చి ఇలాంటి క్రూరానికి పాల్పడి ఇద్దరిని చంపేసి ఆయన కూడా సూసైడ్ చేసుకుని ఫ్యాన్ కు ఊరేసుకుని సూసైడ్ చేసుకున్న పరిస్థితి అయితే కనుక చాలా కలకలం రేగుతుంది. చివరికి ఎంతకీ పిల్లలు భర్త రాకపోవడంతో ఈ తనుజ తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి వచ్చి చూసేసరికి వీరంతా కూడా వికటజీవులుగా పడి ఉన్న సంఘటన చూసి ఆవిడ ఒక్కసారిగా కుప్పకూలిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇక్కడ అంటే కొంచెం అనుమానాలు కూడా రేకెత్తే పరిస్థితి అయితే ఉంది. నిజంగా ఇతను సూసైడ్ చేసుకున్నాడా లేకపోతే ఇతనే మర్డర్ చేశాడా అనేది కూడా కొన్ని అనుమానాలు కూడా రేకెత్తే పరిస్థితి ఉంది. ఈ మృతుడు చంద్రశేఖర్ సోదరుడు అయితే కనుక ఆ సోదరుడు సూసైడ్ చేసుకునే అంత పిరికివాడు కాదు అని ఆయన చెప్తున్నారు. పక్క నుంచి అయితే తనుజ అయితే కనుక చాలా నిర్ఘాంతపోయి ఏం చేయాలో తెలియక కుప్పకూలిన పరిస్థితి కూడా చోటు చేసుకుంది. ఇలాంటి సంఘటన ఈ కాకినాడలో చోటు చేసుకోవడం చాలా విషాదాన్ని అయితే రేకెత్తిందని చెప్పొచ్చు. పోలీసులు కూడా దీనికి సంబంధించి వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సంఘటన మీద అయితే కనుక కేసు నమోదు చేసి సరఫరం పోలీసులు అయితే కనుక విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. రైట్. థ్యాంక్ యూ నవీన్.